ఇశ్రాయేలు రాజును యోహాయ రాజు కుమారుడైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా రాజాయను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. ఇతను తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడే తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతను ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకా ఉన్నత స్థలములలో బలులు అర్పించుచు ధూపము వేయుచుండేది. రాజ్యములు తాను స్థాపించబడిన తరువాత రాజు తన తండ్రిని చంపిన తన సేవకులకు అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తము వాడే మరణశిక్ష నుండును అని మోషే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతను హతము చేయలేదు. మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఏదోమీయులలో 10,000 మందిని హతము చేసి సెలా అను పట్టణము పట్టుకొని దానికి ఎప్తాయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అంతటా అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరము దర్శించినట్లు నన్ను కలిగరమ్మని వర్తమానము చేయగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానము పంపెను. లెబానోనులో నున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో ఉన్న దుష్ట మృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును తొక్కివేసెను. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరు నందు నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడము. నీవు మాత్రము గాక నీతో కూడా యూదావారును కూడినట్లు నీవెందుకు అపాయంలో దిగుచున్నావని చెప్పినను. అమజ్యా విననొల్లినందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలుసుకొనగా యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయముంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయేది. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషా కుమారుడైన అమజ్యాను యూదా రాజును బెత్షెమెషు దగ్గరకు పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రకారమును 400 మూల పొడుగున పడగొట్టెను. మరియు యెహోవా మందిరం అందును నా రాజనగరు నందును కనపడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులకు పట్టణంలో కుదువ పెట్టిన వారిని తీసుకుని షోమ్రోనునకు వచ్చెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని ప్రాకారమును గూర్చి యూదా రాజైన అమజ్యాతో ఇతడు చేసిన యుద్ధము గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షెమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజయ్యను. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత 15వ సంవత్సరంలో బతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని మీద యెరూషలేములో జనుల కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయాను. కానీ వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. అక్కడ వారు అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో పాతి పెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడే అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. అతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించాడు. యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలెను ఆరంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. గత్తేహ పెరువా ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన
యోనాను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొని ఏడైనగా అల్పులేమి కనులేమి ఇజ్రాయేలు వారికి సహాయము ఎవరును లేకపోయేది. యెహోవా ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకొనెను. ఇజ్రాయేలు పేరు ఆకాశము కింద తుడిచివేయనని యెహోవా సెలవిచ్చుండెను కనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని శిక్షించెను. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానినంతటిని గూర్చి, అతని పరాక్రమమును గూర్చి, అతడు చేసిన యుద్ధమును గూర్చి దమస్కు పట్టణమందు యూదావారికి కలిగిన హమాతు పట్టణమునకు ఇజ్రాయేలు వారి కొరకే అతడు మరలా పట్టుకొనిన సంగతిని గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. యరొబాము తన పితరులైన ఇజ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకరియా అతనికి మారుగా రాజయ్యను.